నేను ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకులకి మీకు కూడా ఒక విషయం చెప్తాను. అమ్మవారిని ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ముఖం ఎలా ఉందనేటువంటి విషయం గమనించండి. అవును. ఏదైనా ఒక మనసులో ఒక కోరిక అమ్మవారి చెవిలో చెప్పండి. ఉమ్, 20 నిమిషాల తర్వాత ఆవిడ ముఖం చూడండి ఎలా ఉందో. ఉమ్, 2 ఉమ్, ఇప్పుడు అందరూ చూస్తుంటారు కదా, ఇదనే కదా ఇప్పుడు ఈ యొక్క వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే చూస్తారో ఆ చూసేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క ముఖం మొట్టమొదటి చూడంగానే నమస్కారం చేసుకుని ఆవిడ వాళ్ళ మనస్సులో ఉండేటువంటి నిజమైన కోరిక, ఉమ్, అంటే ఎవరిదో నాకు కావాలి అనకుండా నాది ఏదో నష్టపోయా, ఆ నష్టపోయింది నాకు కావాలి తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని, నష్టపోయిందని కాదు, కోరిక ఏదైనా కానీ అది నిజమైంది కావాలి. నిజమైంది. ఇప్పుడు పిల్లల అభివృద్ధి కోసం కోరుకుంటారు తల్లులు, అంటే లేకపోతే ఏదైనప్పటికీ కూడా ఆ కోరిక సమంజసమైంది, ధర్మయుక్తమై ఉండాలి. అది. అయినప్పుడు కోరిక కోరుకోవడానికి మునుపు ఉమ్, తర్వాత కూడా ఒకసారి చూడమనండి. ఉమ్, అమ్మవారి ముఖంలో వాళ్ళ కోరిక కనుక నిజమైంది కాకపోతే ఖచ్చితంగా కూడా ఎరుపు వర్ణం వచ్చేస్తుంది ముఖంలో. ఇప్పుడు నీలవర్ణం కదండి, ఉమ్, అవునండి, బ్లూ కలర్ లో ఉన్నారు. ఉమ్, అమ్మవారి రక్తవర్ణంలోకి మొహం, గులాబీ రంగులోకి అమ్మవారి ముఖం అలా వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్. వాళ్ళు ఎవరైనా కనుక లోపల ఏదైనా కోరిక నిజమైంది కాదు, అబద్ధమైన కోరికారంటే అబద్ధమైన కోరిక కోరారంటే మాత్రం ఖచ్చితంగా ఆ రూపం మొహంలో, మారిపోతుంది. అంటే మనకి ఎట్లా అయితే కనుక నవ్వుతుంటే మొహం ఒక రకంగా ఉంటుంది, ఉమ్, కోపంగా ఉంటే ఒక రకంగా, ఎలా అయితే మన మనస్సును మన లోపల విధానాన్ని అనుసరించి ముఖం ఎలా అయితే చెప్తుందో అవును. మన మనస్సుల విధానాన్ని అనుసరించి అమ్మవారి ముఖం అలా అద్భుతం. కవలికలు మారిపోవడం కూడా ఖచ్చితంగా ప్రతి మనిషి ఇప్పుడు వీడియోలో చూసే వాళ్ళకి కూడా అదే. ఖచ్చితంగా మొహమాటమే లేదండి. ఉమ్, ఇక్కడ రికార్డు ఎలా వస్తుందంటే మీకు అనిపించవచ్చు, అదే అదే. అక్కడ రికార్డులో అయినా ఎక్కడైనా ఉండదు అమ్మవారే కదా. ఉమ్, అంతే. ఇప్పుడు ఎక్కడో కొండ మీద స్వామివారు ఉన్నారు, కంచి నమస్కారం చేసుకుంటే ఫలితాలు వస్తున్నాయి. ఉమ్, అంతే. అమ్మవారి ఫోటో పెట్టుకుని నమస్కారం చేసుకుంటే ఫలితాలు వస్తున్నాయి. అవును, ఇక్కడే మనం కోరుకుంటాం, మొక్కులు మొక్కుకుంటాం, తర్వాత వెళ్ళి మొక్కులు తీర్చుకుంటాంగా. అలాగే సో అలానే ఖచ్చితంగా ఆవిడ ఒక మన కోరిక విధానాన్ని అనుసరించి ముఖంలో కవలికలు టక్క 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 టక్కగా మార్పులు చేర్పులు గమనిస్తారు. మీరు కూడా గమనించండి. ఇప్పుడు అద్భుతం సార్. ఉమ్, చివరికి మళ్ళీ ఒకసారి మీరు గమనించండి అలాగే సార్. ఎలా ఉంటుందో అమ్మవారిలో కవలికలు మీరే. అలాగే. ఈ కనురూపు కూడా చూస్తుండండి. ఉమ్, ఉమ్, ఆ పక్కకి కాసేపు చూసినట్టుంది, ఉమ్, కాసేపు స్ట్రైట్ గా చూస్తారు, ఉమ్, కాసేపు కిందకు చూస్తుంది, ఉమ్, కాసేపు తల కింద పెట్టి కళ్ళు పైకి పెట్టి చూస్తుంది. అమ్మా గమనించండి ఒక్కసారి ఉమ్, అయ్యే లోపు. ఉమ్, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి గమనించండి, కనురెప్పలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉమ్, ఉమ్, ఈ కనురెప్పలు మనకు ఎలా అయితే కనుక ఆడుతున్నట్టు అనిపిస్తుంది అలా మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా.